హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, ఈ ట్రక్ యాదకుందా దాదాపు ఒక 1 year క్రితం అయితే ఈ వీడియో అయితే చేసి పెట్టినుంటే, ఈ వీడియో వేసినప్పుడు ఏంటి అని అంటే, అన్న ఈ ట్రక్ ఏడ తయారు చేస్తారన్న, ఈ అడ్రస్ చెప్పాను అని చాలామంది అడిగారు. అలా ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని చాలామంది అయితే మెసేజ్ పెట్టారు అనమాట. ఎందుకంటే ఇది రైతుల కోసం అనమాట. రైతులకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కూరగాయలు ఏమైనా పంట పొలాలలో ఏమైనా వేసుకురావాలంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అయితే ఈ వీడియో చేసిన తర్వాత నేను దాదాపు 1 year క్రితం అయితే చేసిన తర్వాత చాలామంది అయితే నన్ను డీటెయిల్స్ అయితే అడిగారు అనమాట. అప్పుడైతే డీటెయిల్స్ లేకుండా ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే అన్నీ వచ్చినాయి. ఇంకా బాగా అయితే తయారు చేశారు అనమాట. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ట్రక్ అయితే చూడండి, ఇదైతే చాలా అంటే చాలా బాగా తయారు చేశారు అనమాట. రివర్స్ గేర్ అవన్నీ అయితే పెట్టారు అనమాట. మీకు మొత్తము ఓవరాల్గా బండి అయితే ఒక రైతుకి ఎట్లుండాలో అట్లయితే తయారు చేశారు అనమాట. వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెహికల్ అయితే తీసుకుపోవాలి. మీరు ఏదైతే బండికి చేపిద్దాం అనుకుంటారో ఆ బండి అయితే తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తే చాలన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళే తయారు చేస్తారనమాట. మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు లాస్ట్లో వీళ్ళ అడ్రస్తో సహా వీళ్ళ ఫోన్ నెంబర్తో సహా లాస్ట్లో అయితే పెడతా. మీరైతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బండి ఎట్లా తయారు చేసారు ఏం కథ ఒకసారి మొత్తం అయితే చూద్దాం. ఎందుకంటే మనం కూడా చూస్తే అర్థమవుతుంది కదా. ఇది గ్లామర్ బండికి అయితే తయారు చేసారు అనమాట. మొత్తం ఈ టైప్ అయితే తయారు చేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందుకు నేను చూపించిన కదా దానికన్నా ఇది చాలా బాగుంది అనమాట. బండి ఇప్పుడైతే ట్రాల్కి అయితే వెళ్తారు కదా, ఒకసారి అయితే చూడండి మొత్తం కంప్లీట్గా అయితే మీకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇందులో మళ్ళీ రివర్స్ గేర్ కూడా ఉందన్నమాట. ఆ వెహికల్కి అయితే రివర్స్ గేర్ అయితే లేదు. ఈ దానికైతే రివర్స్ గేర్ అవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేసిరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది అనమాట. వర్క్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇంకా తక్కువనే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే ఏ బండికి తయారు చేయాలి ఏం కదా అని చెప్తే వాళ్ళు 100% అయితే మీకు ఖచ్చితంగా అయితే చెప్తారు అనమాట. మీకు ఆరామ్సే అయితే బండి అయితే నడుస్తుంది. మీరు ఒకసారి అయితే చూడండి. మీరు ఎవరైతే చిన్న మోతాది బండి తీసుకొని నడుపుకుందాము అని అనుకున్నారనుకోండి, ఇట్లాంటి బండి అయితే తయారు చేయించేసుకోండి. మీకు 100% ఇది ఖచ్చితంగా అయితే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే రైతులు ఉంటారు అనుకోండి, పొలముల్లో కూరగాయలు వేసుకురావడానికి, లేదు ఒక మామిడి తోట ఉందనుకోండి, చిన్న మొత్తం పెట్టెలు వేసుకురావడానికి దీనికైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ చెట్టు కిందకి వెళ్తుంది అనమాట వెహికల్ మొత్తం అయితే. ఒకవేళ మీకు మామిడి తోట ఉన్నా అంగూరు తోట ఉన్నా కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఈయనతోటి అయితే నేను మాట్లాడిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఒకసారి బండి ట్రాలీ నడుపుతుంది కదా, మొత్తం ఈయన చెప్తాడు. ఈయన సొంతంగా అయితే తయారు చేయించుకున్నాను అనమాట. ఈ బండి అయితే 1-2 సార్లు అయితే చూడండి. మీకు ఎలాంటి బండి తీసుకొచ్చి ఇచ్చినా కూడా 100% అయితే వీళ్ళైతే తయారు చేసి ఇస్తారనమాట. 1-2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి బండి అయితే. నేనైతే మీకైతే నేను 100% అయితే నమ్మకం అయితే ఇస్తాను. ఖచ్చితంగా అయితే తయారు చేసి మీకు ఎట్లా అంటే అట్లయితే తయారు చేసి ఇస్తారు అనమాట. కాకపోతే ఇలా అడ్రస్ మొత్తం మీకు లాస్ట్లో అయితే పెడతా. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. మీరు ఇట్లాంటి బండి తయారు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఖచ్చితంగా అయితే అయితే కాంటాక్ట్ అయితే కాండి. మీరు ఏ బండి తీసుకుపోయి ఇచ్చినా కూడా వాళ్ళైతే రిపేర్ అయితే చేసి ఇస్తారు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి బండి ఉన్నా, మీ దగ్గర ఎలాంటి బండి ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే ప్రతిదీ మీకు డీటెయిల్స్కి అయితే చేసిస్తారు. ఇదైతే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి అయితే ఇట్లా తయారు చేయించుకోవాలని అయితే ఉంటుంది అనమాట. ఆ వెహికల్ మన బైక్కి ఇట్లా తయారు చేయించుకుంటే బెటర్గా ఉంటుంది కదా, అట్లా ఇట్లా అని ఆలోచించుకుంటారు. అయితే చాలా బెటర్గా ఉంటుంది. నేనైతే 100% అయితే చెప్తా. చిలక పనులకు అయితే చాలా యూజ్ అవుతుంది బండి అయితే. మీరైతే 100% అయితే తయారు చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఒక్కసారి అన్నతోటి అయితే డీటెయిల్స్ అయితే అడుగుదాం, ఏమేమి చెప్తారో ఇందాం. సరేనా? రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అండి. A1 ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్స్కి స్వాగతం. బాపట్ల జిల్లా సంతమంగళూరు మండలం ఏల్చూరు గ్రామం నుంచి A1 ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్స్ నుంచి మేము మాట్లాడుతున్నాం. మేము రైతులకి గడ్డి మొప్పులు తెచ్చుకోవడానికి అన్ని పొలాల్లో అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు ఈ వెహికల్ని తయారు చేసామండి. ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏమంటే రివర్స్ గేర్ మా స్పెషాలిటీ అండి. మరియు దీనికి హౌజింగ్ సిస్టమ్ ఉంటుంది. చైన్ సిస్టమ్ కానీ ఎలాంటివి ఉండవు. అన్ని సీల్ టైర్లు వేసి బిగించి ఇవ్వబడుతుందండి. ఈ వెహికల్ తయారు చేసుకోవడానికి మన లింగంగుంట్ల నుంచి అన్నగారు వచ్చారు. వారి మాటల్లో వాళ్ళకి మా ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అని వాళ్ళ మాటల్లో విందాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగిరెడ్డి అండి. మాది లింగంగుంట్ల అగ్రహారం, పల్నాడు జిల్లా అండి. మేము ఈ బండి యూట్యూబ్లో చూసి వచ్చానండి. బాగుందండి బండి. నాకు ఒక 5 గేదెలు ఉన్నాయండి. మేత 10 మోపులు, రోజు 10 మోపులు ఎత్తేసుకెళ్ళాలి.
మేత తీసుకెళ్ళటానికి కానీ నాకు ఆల్రెడీ మామిడి తోటలు బత్తాయి తోటలు ఉన్నాయి. వాటిలో మామిడికాయలు తీసుకెళ్ళాలన్న ట్రైన్లో ఈ బత్తాకాయలు తీసుకెళ్ళాలని చాలా ఈజీగా ఉంది. నాకు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు తీసుకెళ్ళటానికి బాగా ఈజీగా ఉంది. నేను ఇంతకుముందు ఆటో వాడేవానండి. ఆటో మీద ఇది చాలా ఈజీగా ఉంది. ఇది రిపేర్ సెక్షన్ కూడా చాలా తక్కువగా ఈజీగా అయిపోతుంది. మోటార్ బైక్ కాబట్టి చాలా ఈజీగా ఉందండి. ప్రతి దానికి కూడా ప్రతి పని కూడా చాలా ఈజీగా ఉంది. నేను ఇది యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందండి. దానివల్ల నేను వచ్చి మీ షాప్ దగ్గరకు వచ్చి నేను మీరు చేసిన బండి మొత్తం చెకప్ చేశానండి. చాలా నచ్చింది. మీ సిస్టమ్ కానీ, గేర్ బాక్స్ సిస్టమ్ కానీ, రివర్స్ గేర్ కానీ చాలా బాగుందండి. నాకు నచ్చింది, నేను చేయించుకున్నానండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంవత్సరం దాకా మా ఊళ్ళో ఫ్రీగా వచ్చి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీకు సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. సరే అండి, థ్యాంక్స్ అండి. రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అండి. A1 ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్స్కి స్వాగతం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం నుంచి A1 ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్స్ నుంచి ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది. ఈ వెహికల్లో రివర్స్ గేర్ సిస్టమ్ అమర్చడం జరిగింది. మరియు దీంట్లో ఎలాంటి చైన్ సిస్టమ్ ఉండదండి, డిఫరెన్షియల్ సిస్టమ్ బిగించాము. మరియు కొత్త టైర్లు వేసి 4x5 సైజు దీన్ని తయారు చేసామండి. 3 పక్కల డోర్లు దీనికి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఒక 1 year వరకు అయితే సర్వీస్ అయితే చేస్తారంట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా బండికి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ట్రక్ ఉంది కదా, దానికైతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే 1 year వరకు వచ్చి ఇంత దూరం ఉన్నా వచ్చి కూడా వాళ్ళే రిపేర్ చేస్తారంట. ఇదైతే బాగా అయితే గుర్తుపెట్టుకోండి. మీరైతే తయారు చేయించుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే వచ్చి సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఇదైతే బాగుందనమాట. 100% అయితే ఇది ఒకసారి అయితే చూసుకోండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు తక్కువ రేట్ల తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట. ఒక్కసారి అయితే మీరు ఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి అయితే ఇలా డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఖచ్చితంగా రైతులకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. 100% అయితే రైతులకైతే యూజ్ అవుతుంది. యూజ్ కావాలనే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కొండబోయే వెహికల్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది, 20 రోజులు టైం పడుతుంది అనేది కూడా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. మీకు ఒకసారి ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. నేను ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి అయితే ఇవ్వండి. అలా అడ్రస్ మొత్తం పెట్టేసిన నేనైతే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెహికల్ ఇస్తున్నాం కదా, 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని ఇవ్వడం అయితే మన బాధ్యత అనమాట. సరేనా? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే అడగండి. కంపల్సరీగా అయితే కామెంట్ అయితే ఏం పెట్టకండి. ఖచ్చితంగా అయితే మీకు అడ్రస్ అయితే పూర్తి అడ్రస్ అయితే ఇచ్చినని అనుకుంటున్నా. 100కు 200% అయితే మంచిగా చేస్తారు. నేనైతే కనుక్కున్నా. మీరు కూడా చేపించడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు తయారు చేసిన బండ్లు కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చూపిస్తారు. మీకు చూపించిన తర్వాత మీకు నమ్మకం అనిపిస్తేనే బండి ఇచ్చిరండి ఆడ. లేదు అని అంటే ఏమి ఇవ్వకండి. ఓకేనా? వర్క్ బాగుంది కాబట్టి నేను వీడియో చేసి అయితే పెడుతున్నాను అనమాట. లేకపోతే అయితే ఏం పెట్టాను. ఓకేనా? మీకు తెలిసే కదా నేను ఎట్లుంటా అనేది. ఓకేనా? 100% అయితే జెన్యూన్గా అయితే చేస్తారు. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా. బాయ్ బాయ్.